అన్న అందరికీ ముందుగా జై శ్రీరామ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడే తప్ప ఇక మొత్తం మీద హిందువుల మీద జరిగిన దాడిగా ఎవరైతే చిత్రీకరిస్తున్నారో మళ్ళీ ప్రజల మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్తున్నాను, ప్రజల్ని విడగొట్టపాకండి. ఇప్పుడు ఉగ్రవాదంలో కూడా కొంతమంది తమ స్వార్థాన్ని రాజకీయ ప్రయోజనాన్ని పొందే ఉద్దేశంతో తప్పుడు పోస్టులు తప్పుడు కూతలు కూస్తున్నారు. కొన్ని మీడియాల్లో పేర్లు అడిగి చంపినట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మొద్దని కొన్ని మీడియా చూశారు కదన్న. ఈ ఇద్దరు ముస్లిం ప్రవక్తలు అవుతున్నారు, ఏం చెప్పారో విన్నారు కదా. ఏంటంటే అక్కడ హిందువుల్ని చంపలేదంట, ఒక దేశం సంబంధించిన వాళ్ళు చంపారంట. ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మాలా? అక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళ ప్యాంట్లు తీపించి సున్నతి అయిందా లేదని చూసి చంపారని. సో చెప్పండి, ఎవరు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు? ఈ లంజా కొడుకు ఎవడైతే బిఆర్ షఫీ ఉన్నాడో, ఈ నా కొడుకు పేరు అసలు పేరు హిందూ పేరు, ఈ నా కొడుకు హిందువులో నుండి దాంట్లో మారి ఈ లంజా కొడుకు వేసే ఆశాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు? ఎక్కడ జరిగినా టెర్రరిజంకి మతం లేదు అంటారు. కానీ అందరూ ముస్లిమ్స్ ఎందుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ తొరక లంజా కొడుకులు ఎంత దారుణమో. ఎప్పుడైతే పాకిస్తాన్ విడిపోయిందో ఆ రోజు దిగితే ఈ నా కొడుకులతో ఏ ప్రాబ్లం ఉండేది కాదు. మనం ఎప్పుడైతే సెక్యులర్ భావాలతో ఉంటామో ఈ నా కొడుకులు ఎప్పటికైనా మన ప్రమాదమే. అందరూ ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.